ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత యాక్చువల్గా ఆ పర్సన్ కానీ ఎటువంటి ఆహారాలను తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి, మన జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని చెప్తున్నాం. ఆ మార్పులు ఏంటి? దిస్ ఇస్ బ్రాడ్ టాపిక్. నేను ఐ విల్ ట్రై టు సింప్లిఫై దిస్. ఓకే, వాట్ ఈస్ ద బెస్ట్ డైట్ ఫర్ ఎనీవన్ అంటే ఎవరు చెప్పలేరు. ఈచ్ పర్సన్ ఈస్ డిఫరెంట్. వాట్ సూట్స్ హిమ్ సూట్స్ హిమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూరోప్లో తీసుకునే అవకాడో ఆయిల్, అవకాడో ఫ్రూట్స్ ఇవన్నీ ఇక్కడ తింటే మనకు కుదరదు. మనం ట్రాపికల్ కంట్రీలో ఉన్నాం, ఎస్పెషలీ సౌత్ ఇండియాలో ఉన్నాం. మనకి స్వతహాగా ఉంది ఏంటి, రైస్. నార్త్ ఇండియన్స్కి మనం చూసుకుంటే చపాతీస్. అక్కడ కూరగాయలు చూసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది, మన కూరగాయలు చూసుకుంటే డిఫరెంట్ ఉంటుంది. సో నేచర్ హెస్ డివైడెడ్ అస్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. ఆ నేచర్ ఏంటి, అక్కడ పండే పంటలు కొన్నే ఉంటాయి, అన్నీ ఇక్కడ పండవు కదండి. మనకి కాలీఫ్లవర్, క్యాబేజ్ అనుకోండి, ఇట్స్ మోర్ ఇన్ నార్త్లో ఉంటుంది, పొటాటోస్ రష్యాలో వాటిలో. మన దగ్గర అంత పండం అవసరం ఉండదు. మనకేంటి పప్పు, మినపప్పు, రైసు, ఆకుకూరలు, మిగతా కూరగాయలన్నీ పండుతాయి. సో ఫండమెంటల్గా ఏంటంటే మనకి లోకల్గా దొరికే ఏంటనేది ఫస్ట్ చూసుకోవాలి. దోస్ ఆర్ సూటెడ్ ఫర్ దిస్ ఏరియా. మనం చపాతీ తింటే మన బాడీలు సెట్ అవ్వవు. కాకపోతే అందరూ చపాతీ తినండి, రైస్ వదిలేయండి, చపాతీ, దట్స్ ఫైన్. Chapati is good, but there is a marginal difference between rice and chapati. It's always important about quantity, how much you take. అది కాకుండా స్టాండర్డ్గా మీరు అందరు చపాతీ తినండి, ఇట్ మే నాట్ బి పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కాన్స్టిపేషన్ వస్తుంది, బికాస్ ద జెనెటిక్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ దట్. సో ఈచ్ కంట్రీ హ్యాస్ ఎ డిఫరెంట్ టెంపరేచర్, లైఫ్ స్టైల్ అండ్ నేచర్. ఆ నేచర్కి దగ్గరలోనే తినటం బెటర్. ఓకే, సో మనం ఎప్పుడైనా నేను పేషెంట్ చెప్పేది ఏంటంటే ఫ్రూట్స్ కొన్ని తినొద్దంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సపోటా, పైనాపిల్, గ్రేప్స్, మ్యాంగో ఇట్లాంటివి తినొద్దంటాం. సరే ఏం తినాలంటే ఆ రోజు, ఆ వారంలో, ఆ నెలలో ఏది చీప్గా ఫ్రూట్ దొరికితే, కాస్ట్ తక్కువ ఉంటే అది తినాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్ చీప్గా ఎప్పుడు దొరుకుతాయి? సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ కాబట్టి. అప్పుడు ఫ్రెష్గా ఉంటే ఆ టైంలో తినాల్సింది. నేచర్ అలాగే తయారు చేసింది. మ్యాంగో సమ్మర్లో ఎందుకు వస్తాయి? బికాజ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్, మెగ్నీషియం, ఫాస్ఫరస్. ఆ ఎండలో మనం కింద ట్రాపికల్లో ఉండి ఎండలో తిరుగుతుంటే కింద పడి కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందని అన్ని మినరల్స్ ఉంటాయి దాంట్లో. అది చలికాలం తింటే ఏమవుద్ది? సూట్ అవ్వదు. సో లైక్ దాట్ మార్కెట్లో ఏది చీప్గా ఉంటే ఆ కూరగాయలు, ఆ కూరలు తింటే ఫస్ట్ సేఫ్, కాస్ట్ తగ్గుద్ది, ఫ్రెష్గా ఉంటాయి, ఇట్ ఈస్ న్యూట్రిషియస్, స్టోర్డ్ కాకపోతే. ఫస్ట్ చేయాల్సింది అది. రెండవది, చాలామంది కీటో డైట్తో డయాబెటీస్ తగ్గిపోతుంది. ఎస్, తగ్గిపోద్ది. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ మీరు తినకపోతే ఇన్సులిన్ అవసరం ఉండదు, వెయిట్ తగ్గుతారు, షుగర్ తగ్గుతుంది. కానీ మన దేశంలో మనకు ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్లో రోజు ఒక 1/2 లీటర్ ఆయిల్, లేకపోతే వెన్నో, బటరో, చికెను, మటను, ఫిష్ తినగలిగే స్తోమత ఉందండి అందరికీ? లేదు కదా. అవును. మరి అందరిని మీరు అది తినమంటే ఎలా తింటాం? వాడు అప్పో చేసి తిన్నాడు అనుకోండి, 2 నెలలు బాగానే ఉంటుంది, 3వ నెల ఏం చేస్తాడు? సో నేను చెప్పేది ఏంటంటే నా పేషెంట్స్కి మీ ఆహార అలవాట్లలో ఏం చేస్తున్నారో చెప్పండి, దాంట్లో చేంజెస్ ఏం చేయాలో చెప్తాను. మీరు ఎక్స్ట్రీమ్గా మీరు ఎగ్జాటిక్ ఫ్రూట్స్, ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ తినాల్సిన అవసరం లేదండి. మీకు లోకల్గా దొరికేవి, కాస్ట్ ఎఫెక్టివ్గా, న్యూట్రిషియస్గా తినడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మనకి. ఓకే, కాకపోతే మనకి ఎక్కడో యూరోప్లో ఇన్స్టాగ్రామ్లో పెడతారు, ఇది తినేస్తే నాకు షుగర్ తగ్గిపోయింది, నాకు తీసుకొచ్చి మనం చేస్తే మే ఆర్ మే నాట్ వర్క్, ఆర్ మేబీ వర్క్స్ ఫర్ 1 month. సస్టైన్ చేయగలుగుతారు? అందరూ చేయలేరు కదా. ఇప్పుడు బయట పనిచేసేవాడు షుగర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు రోడ్డు మీద ఫిజికల్ వర్క్ చేసేవాడు షుగర్ వచ్చింది అనుకోండి, వాడిని మీరు ఆయిల్ తినండి, చికెన్ తినండి, ఫిష్, వాడి దగ్గర ఎక్కడ ఉంటుందండి డబ్బులు? చీప్గా దొరికేదండి పప్పు, అన్నం. దాన్ని ఎలాగో తినాలో చెప్పండి, ఎంత తినాలి, ఏది ఎక్కువ తినాలి అనేది. సో ఈచ్ పర్సన్ హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ ఎ యూనిక్ పర్సన్. వాళ్ళకి ఏం సరిపడద్ది, ఏం సరిపడదు, దాంట్లో ఏ ఆహారం అలవాట్లు చేంజ్ చేసుకోవాలి, కొన్ని డెఫినెట్గా చేంజ్ చేసుకోవాల్సి ఉంటే కొంత చేంజ్ చేసుకోవాలి. ఇది చెప్పగలిగితే ఆ సస్టైనింగ్ ఆఫ్ డైట్ ఈజ్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారనో నేను చెప్పారనో 3 నెలలు కొరలు తింటాడు, భయపడో లేకపోతే షుగర్కి భయపడో, 4వ నెల తినకపోతే మళ్ళీ మొదటికి వస్తారు కదా. సార్ నా దగ్గర షుగర్ బాగా ఎక్కువ సార్, రేపు నుంచి కొరలు తింటా అంటారు. నువ్వు ఆగు బా, కొరలు ఇవాళ తింటావు, రేపు తగ్గుద్ది, మళ్ళీ మామూలుగా తింటారు, మళ్ళీ పెరుగుద్ది, ఉపయోగం ఏంటి? సో నువ్వు తినే దాంట్లో
చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అవి మెడిసిన్స్ తగ్గడానికి హెల్ప్ చేస్తాయి, షుగర్ తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. డోంట్ గో ఫర్ ఎక్స్ట్రీమ్ డైట్స్, ఇట్ వోంట్ బి హెల్ప్ఫుల్ ఎట్ ఆల్. సస్టైన్ చేయగలిగితే చేయండి, కీటో డైట్ ఈస్ గుడ్, నేను తప్పుగా అంటలా. సస్టైన్ చేయగలుగుతారా జీవితాంతం? కీటో డైట్ ఐడియా ఉంది కదా మీకు, ఆయిల్ తినాలి, చికెన్, ఫిష్. 365 రోజులు బతికినంతకాలం తినగలుగుతామా? తినలేం కదా. మాట్లాడేటప్పుడు ఎలా చేస్తాం చెప్పండి. షుగర్ రాగానే అంటే మనం కాఫీ టీలో షుగర్ మానేస్తాం యాక్చువల్గా, అంటే ఈజ్ ఇట్ హెల్ప్స్ యాక్చువల్లీ? అంటే డెఫినెట్లీ హెల్ప్స్ అండి. బేసిక్గా షుగర్ ఉన్న పేషెంట్స్ కాదు ఎవరు కూడా తీసుకోకూడదు వైట్స్, ఎక్కువ సాల్ట్, ఎక్కువ రైస్, ఎక్కువ షుగర్ తీసుకోకూడదు, ఎవరో తీసుకోకూడదు. మనం కొకైన్, హెరాయిన్, గాంజా ఇవన్నీ అడిక్షన్, అసలు ఆల్కహాల్ అంటాం. మోస్ట్ అడిక్షన్ ఇస్ షుగర్. ఓకే, ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ ఎనీ కొకైన్ యాక్చువల్లీ. ఎందుకంటే రోజు తింటున్నాం కదా. అవును. సో ఇట్ ఈస్ కిల్లింగ్ యూ ఎవ్రీ డే, బట్ యూ డోంట్, బికాస్ ఇట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్, ఈస్ ఫ్రీలీ అవైలబుల్ ఫ్రమ్ ద గవర్నమెంట్, అందుకని అది మంచిది. సో షుగర్ ఈస్ మోర్ డేంజరస్. వాడాలా పూర్తిగా వదిలేంటారా? ఎంత తక్కువ కుదిరితే అంత వాడాలి. ఓకే, ఎనీబడి. ఇంకోటి కూడా చెప్తాను పేషెంట్స్, నేను కాఫీ తాగలేను షుగర్ లేకుండా. కాఫీ షుగర్తో తాగాలని చెప్పింది ఎవరు మీకు? అలవాటు. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ దీంట్లో తాగితే ఇలా ఉంటుంది, ఇలా అలవాటు పడిపోయాం. షుగర్ వచ్చినప్పుడు మామూలుగా అలవాటు చేంజ్ చేసుకోమంటున్నాం. లైఫ్ చేంజ్ అవ్వాలంటే అలవాటు చేంజ్ అవ్వాలి. ఈ అలవాటు చేంజ్ చేసి షుగర్ లేకుండా అయితే 4 రోజులు అదే నచ్చుద్ది, తర్వాత షుగర్ వేసినా తాగబుద్ది కాదు. సో దిస్ ఈజ్ హ్యాబిట్స్ క్యాన్ బి చేంజ్డ్, జెనెటిక్స్ కెనాట్ బి చేంజ్డ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.